హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈ రోజు మన ఈ వీడియోలో ఇండక్షన్ స్టవ్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఆ స్టవ్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియోని అయితే పూర్తిగా చూడండి. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టి యాక్టివేట్ అయితే చేసుకోండి. ఇలా చేయడం వల్ల కొత్తగా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో చూస్తున్నారు కదా, ఈ బాక్స్ వచ్చేసి నేను అమెజాన్లో నుంచి అయితే ఆర్డర్ చేశాను. బాక్స్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో ఓపెన్ చేశాను. లోపల చూడడానికి అయితే ఇంకొక బాక్స్ అయితే ఉంది. సో ఇది ఇందులో నుంచి బయటకి అయితే తీద్దాం. ఫ్రెండ్స్, ఇండక్షన్ స్టవ్ యొక్క బాక్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా నీట్ ప్యాకింగ్ అయితే ఉందన్నమాట. సో దీని బ్రాండింగ్ అయితే మీరు చూడొచ్చు, ప్రెస్టేజ్ అని చెప్పేసి, ఇండక్షన్ కుక్ టాప్ అని చెప్పేసి ఇక్కడైతే ఉంది. ఇక్కడ ఇండియన్ మెనూ ఆప్షన్స్ అని చెప్పేసి, యాంటీ మ్యాగ్నెటిక్ వాల్ అని చెప్పేసి, టైమర్ విత్ యూజర్ ఫ్రీ సెట్ అని చెప్పేసి, ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్ అని చెప్పేసి ఇక్కడ చాలా అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. అదేవిధంగా దీని యొక్క మోడల్ కనుక మనం చూసుకున్నట్లయితే PIC 20.0 అని చెప్పేసి ఉంది. దీని వాట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు 1600 వాట్స్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకు 1200 వాట్స్ కూడా అవైలబుల్గా ఉంది. సో అది కూడా మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట. అదేవిధంగా దీని యొక్క బ్యాక్ సైడ్ కనుక మనం చూసుకున్నట్లయితే సేమ్ ఫ్రంట్ ఏ విధంగా ఉందో బ్యాక్ కూడా అదే ఉందన్నమాట. సో దీన్ని అయితే మనం ఓపెన్ చేసేసుకుందాం. సో చూస్తున్నారు కదా, మనకు వైర్ అయితే కనిపిస్తుంది. దీన్ని అయితే బయటికి లాగుదాం. సో మొత్తం మనకు కార్డ్బోర్డ్స్ పెట్టి ప్యాక్ అయితే చేయడం జరిగింది, ఎలాంటి డ్యామేజ్ కాకుండా. మనకు స్టవ్ తీసినట్లయితే ఈ విధంగా ఉంది. బాక్స్లో ఇంకా కార్డ్బోర్డ్సే ఉన్నాయి, ఇంకేం లేదు. సో మనం ఈ యొక్క బాక్స్ని కూడా పక్కకైతే పెట్టేసుకుందాం. ఇక మొత్తానికైతే స్టవ్ చూసినట్లయితే ఈ విధంగా ఉంది. స్టవ్ని కూడా ఒక ట్రాన్స్పరెంట్ కవర్లో అయితే పెట్టి ప్యాక్ చేశారు. దీనికి వచ్చేసి ఒక యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మాన్యువల్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంది. దీని గురించి జీరో నాలెడ్జ్ ఉన్నవారు ఎవరైనా ఉంటే మాన్యువల్ అయితే చదువుకోండి, కొంచెం ఈజీ ఉంటుంది ఆపరేట్ చేయడానికి. ఫ్రెండ్స్, ఇక స్టవ్ కనుక చూడడానికి ఈ విధంగా ఉంది. దీనిపైన చూసుకున్నట్లయితే మనకు ప్రెస్టేజ్ అని చెప్పేసి బ్రాండింగ్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఒక నోటీస్ కూడా ఇచ్చారనమాట. కుక్ చేసిన తర్వాత ఇది హాట్ ఉంటుంది, హ్యాండ్తో టచ్ చేద్దాం అని చెప్పేసి. అదేవిధంగా ఇక మనకు బటన్స్ కనుక చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బటన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ పవర్ ఆన్ అని చెప్పేసి బటన్ అయితే ఉందన్నమాట. సో ఇన్ని బటన్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే పవర్ సేవర్ టెక్నాలజీ అని చెప్పేసి కూడా ఇక్కడ వాళ్ళు రాయడం అయితే జరిగింది. సో మొత్తానికైతే స్టవ్ అయితే ఈ విధంగా ఉంది అనమాట. ఇది వచ్చేసి 1600 వాట్స్ స్టవ్ కదా. ఒకసారి మనం ఆన్ చేసి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, దీని యొక్క సాకెట్ వచ్చేసి 16 యాంప్తో రావడం జరిగింది అనమాట. సో 16 యాంప్ సాకెట్ అయితే యూజ్ చేయాలి. 6 యాంప్ దాంట్లో పెడితే హీట్ అయిపోతుంది అనమాట. సో నేను స్విచ్ అయితే ఆన్ చేశాను. మనకు చూస్తున్నారు కదా, ఇండక్షన్ స్టవ్ అయితే ఆన్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో మనకి ఇది ఎందుకు ఈ విధంగా బ్లింకింగ్ అవుతుందంటే ఇక్కడ ప్యాన్ అనేది లేదనమాట. సో మనం ప్యాన్ పెట్టినట్లయితే మనకి ఇది ఆన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో నేనైతే ప్యాన్ పెడుతున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వీటికి సపరేట్ ప్యాన్స్ అయితే ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ప్యాన్ పెట్టిన తర్వాత ఇక్కడ ఆన్ చేశాను. ఆన్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఆన్ అయితే అయిందనమాట. సో ఇక్కడ మీకు ఆల్రెడీ బబుల్స్ వస్తున్నాయి, చూడొచ్చు మీరు. ఇక్కడ నేను వచ్చేసి హీట్ మిల్క్ అయితే ప్రెస్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, మనకు ఇంత తొందరగా హీట్ అయితే అవుతుందన్నమాట. మీరు చూడొచ్చు, ఇది 1600 వాట్స్ కాబట్టి హీటింగ్ అనేది తొందరగా అవుతుంది. సో నేను వచ్చేసి దీనికి సంబంధించినటువంటి ప్యానే యూజ్ చేయట్లేను, నేను వేరే టీ ప్యాన్ అయితే యూజ్ చేస్తున్నాను. సో అది కూడా దీనికైతే వర్క్ అవుతుంది. సో చూడొచ్చు, ఇందులో మనకు డిఫరెంట్ ఉన్నాయి కదా. మీకు ఏదైతే యూజ్ చేస్తున్నారో, ఏదైతే కుక్ చేస్తున్నారో అదైతే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పెంచుకోవాలన్నా కానీ ఇక్కడ ప్లస్ అయితే యూజ్ చేసి పెంచుకోవచ్చు, మైనస్ కూడా యూజ్ చేసి తగ్గించుకోవచ్చు అనమాట. సో అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ టైం సెట్ కూడా ఉంటుంది అనమాట, ఏ టైంలోపు ఆఫ్ అయిపోవాలని చెప్పేసి. సో దీంట్లో నుంచి టైం అయితే సెటప్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ దోశ హీట్ చేస్తే దోశకి సంబంధించినటువంటి హీట్ అయితే, అదేవిధంగా ఇక్కడ ప్రెషర్ కుక్కర్ అయితే ప్రెషర్ కుక్కర్ది, ఇక్కడ కర్రీ అయితే కర్రీది, ఇడ్లీది అయితే ఇడ్లీది. అదేవిధంగా ఇక్కడ డీప్ ఫ్రై, ఇక్కడ హీట్ మిల్క్. ఈ విధంగా ఇవి ఫ్రెష్ అవ్వట్లేవు, ఎందుకంటే వాటికి సంబంధించినటువంటి ప్యాన్సే పెట్టాలి కావచ్చు. ఇక్కడ మిల్క్, ఇక్కడ కీప్ వాము, ఇట్లా ఒక్కొక్కటి అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ మోడ్స్ ఎప్పటికీ యూజ్ చేసే వాళ్ళకైతే క్లియర్గా ఐడియా అయితే ఉంటుంది. సో మనం జస్ట్ వాటర్ హీట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ హీట్ మిల్క్ అని చెప్పేసి అయితే పెట్టాను. సో చూస్తున్నారు కదా, జస్ట్ ఒక 1 మినిట్ కూడా అవ్వలేదు, అప్పుడే మనకి ఇందులో నుంచి పొగలైతే వస్తున్నాయి అనమాట. అంత బాయిల్డ్ అయితే అయిపోయినాయి వాటర్, చాలా అంటే చాలా బబుల్స్ అయితే వస్తున్నాయి. సో ఇది అనమాట మొత్తానికైతే కుకింగ్ స్టవ్.
చాలా అంటే చాలా బాగుంది. ఇందులో 1200 వాట్స్ ఉంది. అది కూడా మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అది కూడా బాగుంటుంది. మీకు తొందరగా హీట్ అవ్వాలి, తొందరగా వర్క్ అయితే అయిపోవాలని అనుకున్నట్లయితే 1600 అయితే తీసుకోండి. ఇది ఇంకా చాలా బాగుంటుంది. దీని యొక్క ప్రైస్ వచ్చేసి మీకు ఈ స్క్రీన్ పైన ఇస్తాను చూడొచ్చు. చాలా రీజనబుల్గానే ఉంది. గ్యాస్ స్టవ్స్ అవి ఇవి యూజ్ చేయడం కల్లా ఎవరైనా బ్యాచులర్స్ ఉంటే వాళ్ళకి ఇవైతే చాలా సూట్ అవుతాయి అనమాట. సో చూస్తున్నారు కదా, మనకు చాలా అంటే చాలా హీట్ అయిపోయాయి. తొందరగా చాయ్ అయితే పెట్టుకోవచ్చు. ఇది తీసినట్లయితే ఆటోమేటిక్గా మనకు స్టవ్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే మనం ప్యాన్ తీసాం కాబట్టి. సో మళ్ళీ ప్యాన్ పెడితే మళ్ళీ వర్క్ అయితే అవుతుందన్నమాట. యూజ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఆఫ్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి స్విచ్ అనేది ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, మొత్తానికైతే ఇది ఇండక్షన్ స్టవ్ యొక్క వీడియో. ఈ యొక్క స్టవ్ కనుక మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు కొనుక్కోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్.